హాయ్ మామ, ఈ రోజు విశ్వంబర మూవీ గురించి చూద్దాం. ఇది గ్లిమ్స్ లో మొదటి మాట. ఒక చిన్నారి ఒక వృద్ధుని అడుగుతుంది, ఎందుకు మన ప్రపంచం ఇలా అయిపోయింది? వృద్ధుడు చెబుతాడు, స్వార్థం వల్లే మనుషులు నాశనమయ్యారు, కానీ ఈ కలహం మధ్యలోనే ఒక రక్షకుడు పుడతాడు. ఆ మాటతోనే స్క్రీన్ మీద ఒక దివ్య రూపం. ఆ రక్షకుడు ఎవరో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి గారు. అతని ఎంట్రీ ఒక దేవుని అవతారంలా ఉంటుంది. ఈ గ్లిమ్స్ లో విజువల్ ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. చిరంజీవి అపియర్స్ ఇన్ లార్జర్ దన్ లైఫ్ అవతార్. His eyes burning with fire, his hands carrying divine power. ప్రజలు భయంతో ఆశలతో ఎదురు చూస్తారు. ఆ క్షణంలో మనకు అర్థమవుతుంది, ఇది ఒక సామాన్య కథ కాదు, ఇది ఒక యుగ కథ. ది షాకింగ్ మూమెంట్ ఏంటంటే, ఒక హైలైట్ షాట్. చిరంజీవి చేతిలో జీవంతో నిండున్న కన్ను. అది ఒక వస్తువు కాదు, అది ఒక ప్రాణం ఉన్న రహస్యం. అది ఎవరిని చూస్తుందో, దేనికి సంబంధించినదో దర్శకుడు వశిష్ఠ ఇప్పుడే రహస్యం చెప్పట్లేదు, కానీ ఆ ఒక్క సన్నివేశం ప్రేక్షకుల్లో $1,000,000 ప్రశ్నని రేకెత్తించింది. మైథాలజికల్ వరల్డ్ ఎక్స్ప్లోరేషన్. దర్శకుడు వశిష్ఠ మాటల్లో, దిస్ ఈజ్ నాట్ ఏ జస్ట్ ఏ స్టోరీ, దిస్ ఈజ్ అన్ ఒరిజినల్ వరల్డ్. రూమర్స్ ఉన్న ఇట్ ఈజ్ ఈక్వల్ టు జగదేక వీరుడు అతులకు సుందరి. ఆన్సర్ క్లియర్, నో, దిస్ ఈజ్ విశ్వంబర, ఏ న్యూ యూనివర్స్. వశిష్ఠ గారు తెలిపారు, ఇక్కడ స్వర్గంలోకి చూపించారు. దైవాలు, రాక్షసులు, మంత్రికుల శక్తులు, ఇలాగే ఒక ఫ్లయింగ్ వర్స్ తో హీరో బాండ్. ఇవి ప్రదర్శన మాత్రం మోడర్న్ సినిమాటిక్ లా ఉంటుంది. మ్యూజిక్ అండ్ క్రాఫ్ట్. ఇదంతా సాధ్యం కావడం వెనుక ఎంఎం కీరవాణి ఈజ్ గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీమ్స్, మ్యాస్ పల్స్, చోటకే నాయుడు, మెజెస్టిక్ విజువల్స్, ఏఎస్ ప్రకాష్ మైథికల్ సెట్స్, ఇవన్నీ కలిపితేనే మనకు తెలుస్తుంది విశ్వంబర మూవీ అని. స్పెషల్ హైలైట్స్ ఏంటంటే, మౌని రాయ్ తో మెస్మరైజింగ్ సాంగ్ మెగాస్టార్ తో కలిసి స్క్రీన్ మీద ఒక స్పెక్టాక్యులర్ సెలబ్రేషన్ లా అన్ఫోల్డ్ అవుతుంది. నేషనల్ వైడ్ రీచ్. తెలుగు మాత్రమే కాదు, హిందీలో కూడా రిలీజ్ అవ్వడానికి అభిషేక్ అగ్రవాల్ ఆర్ట్స్ ఫార్వర్డ్ వచ్చేశారు. సో విశ్వంబర పాన్ ఇండియా ఫ్యాంటసీగా రిలీజ్ అవుతుంది. ఫైనల్ నోట్, క్లైమాక్స్ ఆఫ్ గ్లిమ్స్. నరేటర్ వాయిస్ థండరింగ్ గా, చాయిస్ నుండి పుట్టిన రక్షకుడు, ప్రపంచాన్ని కూడా మార్చే శక్తి మహావీరుడు, అదే విశ్వంబర. ఆడియన్స్ కి డౌటే లేదు, దిస్ ఈజ్ నాట్ ఎ జస్ట్ ఎ ఫిలిం, దిస్ ఈజ్ ఎ మెగా ఫ్యాన్సీ రెవల్యూషన్. ఇంకా ఈ మూవీలో క్యాస్ట్ గురించి చెప్తే, మెగాస్టార్ చిరంజీవి గారు హీరో, త్రిష కృష్ణన్ గారు హీరోయిన్, ఆశిక రంగనాథన్ గారు కూడా ఉన్నారని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ మూవీ 2026 లో విడుదలవబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.